చెండాలం అంటే ఇక నువ్వు మనిషివైతే కాదు, నువ్వైతే విన్నారా. నువ్వు నిన్ను తీసుకునే పార్టీ ఇప్పుడు లాస్ట్ పార్టీ నాకు తెలిసినంత వరకు బీజేపీ పార్టీ. దీని 4వ పార్టీ లాస్ట్ పార్టీ. దాని నుంచి ఆ పార్టీకి ఇప్పుడు ఇదే వ్యక్తి మీద చేయబట్టి మాకు ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ ఎంపీ ఎలక్షన్లో కానీ భారీ నష్టం జరిగింది. ఇది ఆ నష్టాన్ని అటు తీసుకెళ్ళటానికే బండి సంజయ్ గారు తీసుకున్నారని మేము అనుకుంటున్నాము. వారు ఏ ఉద్దేశంతో తీసుకున్నారో మాకు తెలియదు. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నది నీ చరిత్ర ఏంది, నేను ఏబీవీపీ ఉన్నా, నేను నీ ఏబీవీపీలో ఉన్నప్పుడు నీ కాలేజీలో నీకు ప్రెసిడెంట్గా నీకు పోటీ చేస్తా అంటే వాళ్ళు చేయనీయలేదు నిన్న. రోజు నీ దొంగతనాలు, నీ లంగతనాలు, నీ రౌడీ వేషాలు, నీ గ్యాంగు, పిక్ పాకెటర్సు, సైకిల్ దొంగలు మీ గ్యాంగ్లో ఉన్నవన్న ఉద్దేశంతోనే ఆ రోజు నీకు ఇవ్వలేదు. నీ చరిత్రను ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళము మేము. స్వయంగా ప్రజలల్లా మంచి పాలన చేయాలి, అవినీతి రహిత పాలన కావాలి, మున్సిపాలిటీ అంటే మంచి పేరు రావాలన్న ఉద్దేశంతో గంగుల కమలాకర్ గారు ఆ రోజు నన్ను పిలవడం జరిగింది. నేను వచ్చిన మా కార్పొరేటర్స్ అందరూ కూడా అదే ఉద్దేశంతో వచ్చినారు. ఎవరికి ఏ సంబంధం లేకుండా నువ్వు అవినీతి అనేది మొత్తం చేసి నీ అవినీతి నీ కుడి చేతి ఎడమ చేతికి తెలియకుండా చేసుకున్నటువంటి వ్యక్తివి నువ్వు పెద్ద లంగా దొంగ. నీకంతా మించిన అవినీతి పరుడు దేశంలో కాదు ప్రపంచంలో ఉండడు. సునీల్ రావు నువ్వేమనుకుంటున్నావు, నిన్ను ఎదురిస్తలేరు, నిన్ను మాట్లాడిస్తలేరు, నీ అవినీతిని ప్రశ్నిస్తలేవు అనుకుంటే నువ్వేదో అనుకుంటే అది నీ తప్పది. నిన్ను ఎందుకు ఇబ్బంది పెట్టాలి? నిన్ను ఇబ్బంది పెడితే నీ అవినీతిని ప్రశ్నించి నీవన్నీ బయటికి తీస్తే ఏమంటావు నువ్వు? గంగుల కమలాకర్ మనుషులు మమ్మల్ని ఇబ్బంది చేస్తారు, మళ్ళీ ఇద్దరి మధ్యలో ఏ విభేదాలు రావద్దు, పాలన కరెక్ట్ రావాలన్న ఉద్దేశంతోనే మేము నిన్ను ఇన్ని రోజులు 5 సంవత్సరాలు భరించినాము. ఇక ముందు నువ్వు అయిపోయింది కనుక నువ్వు పోయేది ఉండే, ఇంకో సంవత్సరం ముందు పోయేది ఉండే. నువ్వు ఈ 3 రోజుల ముందుగా పోయి నీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. నువ్వు తల్లికి పాలు ఇచ్చిన కానీ రొమ్ములు గుద్దే అటువంటి వ్యక్తివి నువ్వు. నీ చరిత్ర గురించి కరీంనగర్ ప్రజలకు కానీ ఈరోజు ప్రజలే మాట్లాడుకుంటారు నీ అవినీతి గురించి. నాకు మొన్ననే ఒక 15 రోజుల కింద ఒక డాక్టర్ నాకు ఫోన్ చేసిండు. వాళ్ళ ఇల్లు పని నడుస్తుంది ఆపమని చెప్పి వచ్చేసిన, మీరు పోయి మేయర్ని కలవాలని చెప్పిండ్రంట. చెప్తే నాకు అడిగితే నేను చెప్పినా నువ్వు అడిగిపోతే నువ్వు ఆడ కట్టక తప్పదు, నేను చెప్పినా మంచిదంటాడు. నాకు లేదు, నువ్వు ఒక 15 రోజులు ఆగితే అయిపోతున్నది, తర్వాత నీ పని చేసుకో, నీ దాంట్లో డీవియేషన్ లేవు, నువ్వు ఏది లేదు, కాకపోతే పని జరగనివ్వరు, 15 రోజుల తర్వాత బొమ్మని చెప్పి నేనే చెప్పిన. ఈయనే కరీంనగర్ మున్సిపాలిటీలో కలెక్షన్ బాయ్స్ని పెట్టుకున్నాడు. ఎక్కడ ఎవరి ఇల్లు కడుతున్నారు, వాళ్ళందరూ వాడు ఇల్లు కడుతున్నారు అంటే జారు పోతాడు, వాడు ఆపేస్తాడు. కాంపౌండ్ వాళ్ళు బేస్మెంట్ కూడా కట్టించుకోలేని పరిస్థితి ఉన్నది. అటువంటి ఎన్నో కేసులు నా దగ్గరికి వచ్చినాయి. నేను కూడా చెప్పమంటే నేను చెప్పినా లాభం లేదు. ఎందుకంటే నేను అభివృద్ధి పరంగా కాంట్రాక్టర్లకు ఉల్టా డబ్బులు ఇచ్చి పనులు చేయించిపించి వాళ్ళకి సహాయ సహకారాలు ఇచ్చిన. మేము డబ్బులు తీసుకోము ఎవరి దగ్గర, కానీ ఆ కార్పొరేటర్ దగ్గర ఉన్నది కదా, మీరు పనులు చేశారు కదా, ఆ డబ్బులు కూడా మాకు ఇవ్వాలి అని చెప్పి ఒత్తిడి చేసి వాళ్ళని కూడా పని దగ్గర నుంచి ఇడిచిపెట్టకుండా పైసలు వసూలు చేసిన వ్యక్తి అయితే నరరూప రాక్షసుడు. దొంగ లంగ అంటే పిక్ పాకెటర్లది గ్యాంగు, సైకిల్ దొంగల గ్యాంగ్, ఇదంతా అవే వేషాలు వేస్తుంటాడు. నువ్వు ఏం చేసి సంపాదించినావు ఇంత పెద్ద బిల్డింగ్లు, నువ్వు ఆస్తులు, నువ్వు అక్కడ ఎన్ని జాగాలు కొన్నావు, ఎన్ని ఎకరాలకు ఎకరాలు కొన్నావు నాకు తెలియదా? నేను కష్టపడి సంపాదించుకున్న లక్షల ట్యాక్సులు కడుతున్నాం మేము. నువ్వు ఏం చేసి కట్టినావు, ఏ ట్యాక్స్ కట్టినావు, నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి నీ డబ్బులన్నీ? నువ్వేమన్నా వ్యాపారం చేసినావా, నిజాయితీ ఉన్నావా? మందిని కొట్టి మంది పొట్టలు కొట్టి నువ్వు సంపాదించి వాళ్ళ జీవితాలను నాశనం చేసి ఆ పాపం నీకు ఊరికే పోదు, నీకు మొత్తం అందరి ఉసురు తలిగి నువ్వు నవ్వుతో చెప్తున్నా సునీల్, నువ్వు మంచిది కాదు. ఈ పద్ధతి మార్చుకో, నీ బుద్ధి ఇప్పటికైనా మార్చుకో. నువ్వు ఎంతమంది నీ దగ్గరలే, నీ అన్న లేదు, తమ్ముడు లేదు, చుట్టం లేదు, అన్న తమ్ముళ్ళు చుట్టాలు ఎవరిని వదిలిపెట్టకుండా నువ్వు అందరినీ నాశనం చేసినావు. నువ్వు కరీంనగర్ను సర్వనాశనం చేసినావు. మానేర్ రివర్ ఫ్రంట్ 100,000 కోట్లతోని గంగుల కమలాకర్ మంత్రిగా కరీంనగర్ అభివృద్ధి కోసం తీసుకొస్తే దాని మీద నీకు పైసలు రావాలని కోరుకోవడమో, లేకపోతే దాంట్లో ఏం జరిగిందనో నువ్వు ఇంకా అంటే నీకు ప్రతి మనిషి ఆఖరికి ఎట్లుంది అంటే పుట్టిన ప్రతి బిడ్డ కూడా వీనికి ట్యాక్స్ కట్టవలసిన పరిస్థితి వచ్చింది. కోరుకునేది కూడా ఆయన అదే, ఇంటికి నాకు పైసలు రావాలనే అటువంటి వ్యక్తి 100,000 కోట్లు సంపాదించండి. ఈరోజు ఎక్కడి నుంచి సంపాదించిండో ప్రజలందరికీ చెప్పాలి. ఈ అవినీతి ఈ సొమ్మునంతా ఎట్లా వచ్చింది ఏందన్నది ఇన్ని చెప్పే బండి సంజయ్ గారు కూడా తెలుసుకోవాలి, ప్రజలందరికీ చెప్పాలని కోరుకుంటూ సునీల్ చెప్తున్న ఒకటే మాట, నువ్వు బతికినన్ని రోజులు ఇప్పటికైనా
నీ మీద ప్రజలలో ఎక్కడా లేదు. మంచి పేరు తెచ్చుకొని మంచి దగ్గర ఉండే ప్రయత్నం చేసి బతుకు బిడ్డ. ఇటువంటి దొంగ పనులు చేసుకుంటూ నువ్వు బహిరంగ క్షమాపణ ఎమ్మెల్యే గారికి చెప్పాలి. చెప్పుకుంటూ ఇంత ఎంతోమందికి ఉన్న నువ్వు క్షమాపణలు చెప్పేది నీ బతికే క్షమాపణలతో సరిపోతుంది. నువ్వు క్షమించలేని రాని వ్యక్తివి. నువ్వు చెప్తున్నా నేను, నువ్వు క్షమాపణ అంటూ చెప్తే నీకు ఎంతమంది పెద్ద లిస్టు తయారవుతుంది. నువ్వు నీ బతుకు లాస్ట్ క్షమాపణతోని నీ బండి సంజయ్ గారితోనే లాస్ట్ అవుతుంది నీది. ఖబర్దార్ చెప్తున్నా సునీల్, నీ బతికేందో నీ కథ ఏందో ప్రతి వ్యక్తికి తెలుసు. నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడు అందరికి నవ్వు వస్తుంది ఒకటి కాదు, కోపం కూడా వస్తుంది. నీ మీద ఇన్ని రోజులు నేను మాట్లాడలేదు, కానీ మాట్లాడవలసిన పరిస్థితి తెచ్చినావు బిడ్డ. నీ సంగతి ముందు కూడా మేము చెప్తాం ఏందని చెప్పి. నిన్ను ఎక్కడ కూడా మేము విడిచిపెట్టారు, ప్రజలు కూడా విడిచిపెట్టారు. కాకపోతే ప్రజలందరూ మాత్రం ఈరోజు సంతోషంగా ఉన్నారు. కరీంనగర్ ప్రజలకు పెద్ద విముక్తి జరిగిందని. కాకపోతే ఏదో 3 రోజులే ఉన్నది అంతే తప్ప ఇక వాళ్ళు అక్కడికి ఆ మాత్రం తృప్తితోని ఈరోజు నువ్వు పోవడం జరిగింది. మా అందరికి సంతోషకరమైన వార్త ఇది. నువ్వు పోవడం అయితే బిడ్డ ఈ కాడి నుంచి నిన్ను ఏం చేయాలి మేము చూసేది మేము చేసుకుంటాం. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.